స్తోత్రములు కృతజ్ఞాస్తుతులు ఎవరు చెల్లించాలి, వందనములు ఎవరు చెల్లించాలి అనే విషయాన్ని మనము దేవునికి ఏం చెల్లించాలో మనము ఆలోచన చేసుకుని ముగించుకున్నాం. దాని కంటిన్యూషన్గా క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఏమి చెల్లించాలి, మనము ఏమి చెల్లించాలి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఏమి చెల్లించాలి అని మనం ఆలోచన చేస్తే కనుక ఈనాడు సమాజంలో చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు, క్రైస్తవులు అయిన వారు ఉన్నారు. అయితే క్రైస్తవులుగా పిలువబడిన వారిలో ఈనాడు చాలామంది క్రీస్తు రక్తంలో కడగబడ్డారని అంటే కనుక ఖచ్చితంగా కడగబడలేదు, కానీ వారి అభిప్రాయం ఏంటంటే కనుక మేము కడగబడ్డాము అని అనుకుంటారు. అందుకోసమే వారు తోటి పరిశుద్ధులు కనపడినప్పుడు, తోటి సంఘస్థులు కనపడినప్పుడు, లేదా తోటి విశ్వాసులు కనపడినప్పుడు ఏమి చెల్లించాలో తెలియక మనుషులందరూ ఏమి చెల్లిస్తున్నారో అదే చెల్లిస్తున్నారు, కానీ అసలు వాస్తవానికి గ్రంథం ఏం చెప్పింది, అసలు ఏం చెల్లించాలి ఏం చెల్లించకూడదు అనే విషయాలు ఆలోచన చేయట్లేదు, వాళ్ళకి అవగాహన లేదు. కారణం ఏంటంటే వారు నిజమైన క్రీస్తు రక్తంలో కడగబడలేదు కాబట్టి, వారు బాప్తిసం చెల్లదు, వారి సంఘం చెల్లదు, వారి విశ్వాసం చెల్లదు కాబట్టి వారు ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం మాట్లాడతారు వాళ్ళు అని అంటే, కొంతమంది ఎదురుపడేటప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని అంటారు, కొంతమంది మరొకరు ఎదురుపడేటప్పుడు మరణాత అంటారు, అంటే మరణాత అంటారు, మరొకరు ఎదురుపడినప్పుడు షాలోం అని అంటారు. అంటే ఇదే బైబిల్ పట్టుకున్న చాలామంది ఇదే క్రీస్తు రక్తంలో కడగమని ప్రతి ఒక్కరూ ఇదే సంఘంలో కంటే కనుక ఉంటే ఒకటే చెప్తారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తున్నారంటే కనుక వీళ్ళకి బైబిల్కి ఏమీ లేదు, సంబంధం లేదని ఖచ్చితంగా మనందరం ఎరగాలి. ఎందుకు లేదంటే కనుక అసలు యాక్చువల్గా వాళ్ళు బాప్తిసం చెల్లుతుందా చెల్లదా అని ఆలోచన చేస్తే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈనాడు చాలా మంది మత శాఖల్లో బాప్తిసం తీసుకుని మా బాప్తిసము చెల్లుతుంది కంపల్సరీ, మేము మత శాఖలో తీసుకున్నా పర్లేదు, మా బాప్తిసం ఖచ్చితంగా చెల్లుతుందని వారి సొంత ఆలోచనతో, సొంత విశ్వాసంతో, సొంత ఆసక్తితో ఉంటారు, కానీ అసలు దానికి దీనికి సంబంధం ఏమీ ఉండదు అని ఎరగరండి చాలామంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:12. ఎలాగ శరీరం యొక్క అవయములన్నీ అనేకమై ఉన్నాను, ఒక్క శరీరమై ఉన్నావో అలాగే క్రీస్తు ఉన్నాడు అని చెప్పేశాడు. క్రీస్తు వారు ఎంతమంది ఉన్నారు? ఆయన ఒకడే ఉన్నాడు, కానీ ఆయన లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయి? చాలా అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే కనుక 13లో చెప్పేశాడు. అవయవాలంటే మీరు అవయవాలు అనుకున్నారేమో, కానీ అది ఒక అలంకారిక భాషగా మాట్లాడుతున్నాడు 13లో. ఎలాగనగా యూదులమైనను, అంటే ఈనాడు యూదులకు ఒక సంఘం ఉందనుకోండి, కొన్ని ఫర్ ఎగ్జాంపుల్గా యూదులకి ఒక క్రీస్తు సంఘం ఉందనుకోండి, అది చెల్లదు, వాళ్ళు క్రీస్తు సంఘం అయినా సరే. లేదా గ్రీసు దేశస్తులకి మరో సంఘం ఉంటే అది కూడా చెల్లదు. ఎందు గురించి అంటే యూదులైనా గ్రీసు దేశస్తులైనా మేము యూదులమని వారు భావించకూడదు, మేము గ్రీసు దేశస్తులని వీళ్ళు భావించకూడదు. ఈనాడు ఎవరో కూడా వారికి స్వతహాగా క్యాస్ట్ని బట్టి కానీ దేశాన్ని బట్టి కానీ సంఘాలు పెట్టుకోవడానికి ఎటువంటి ఆస్కారం ఉండదు. ఎందు గురించి అంటే మనమందరము ఒకే శరీరంలోకి ప్రవేశించాలి, అది చెప్పేశాడు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి, అనగా పుట్టినట్లు శరీరముగా ఉండుటకు. ఎవరి శరీరము? మతశాఖ శరీరమా, బాప్టిస్ట్ శరీరమా, లోదరన్ శరీరమా, జీడియం శరీరమా, పెంతుకొస్తు శరీరమా? ఏ శరీరంలోకి వెళ్ళాలంటే కనుక నువ్వు ఏ శరీరంలోకి వెళ్ళాలంటే క్రీస్తు శరీరంలోకి వెళ్ళాలి. అంటే బాప్తిసం పొందిన వెంటనే క్రీస్తు మరణంలోకి వెళ్లకుండా క్రీస్తు శరీరంలోకి వెళ్ళని వారు ఎవరైతే ఉన్నారో వారు బాప్తిసం ఖచ్చితంగా చెల్లాలి. అందుకోసమే వాళ్ళు రకరకాలుగా పరిశుద్ధులు కనపడినప్పుడు లేదా తోటి విశ్వాసులు కనపడినప్పుడు ఏది పడుతుంది మాట్లాడతారు. ఎవరైనా క్రైస్తవ పురుషుడు ఎక్కడైనా లోకంలో మీకు పరిచయం అయితే అతను వెంటనే బ్రదర్ అని పలకరించేయమంటాడంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటాడు. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పమని ఎక్కడ ఉంది? తోటి పరిశుద్ధుడు కలిసినప్పుడు అని అంటే వీళ్ళు నిజంగా సరిగా బాప్తిజం ఉంటే, సరిగా రక్షించబడితే ఏం చెప్పాలో తెలుస్తుంది ఎవరికంటే తోటి విశ్వాసులకి. కానీ ఏం చెప్పాలో తెలియట్లేదంటే కనుక వీరి యొక్క ప్యాటర్న్ సరైనది కాదు, వీళ్ళ రక్షింపబడిన రీతి సరైనది కాదు. అందుకోసమే
ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక ఆత్మే. ఎన్ని ఆత్మలు అని? ఒక ఆత్మ ఎందే బాప్తిసం పొందితిమి, మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి అని చెప్పేశాడు. ఏంటండి? పానం చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్గా మోగళ్ళు అనే దాంట్లో క్రీస్తు సంఘం ఉంటే, పాలకొడేరు అనే ఊరిలో క్రీస్తు సంఘం ఉంటే ఈ రెండు ఒకటే, అడ్రస్ మారింది అంతే. ఇక్కడేంటి? వీళ్ళందరూ ఎవరంటే క్రీస్తు ప్రభు సంఘంలో అవయవాలు అంతే తప్పించి ఇక్కడ మోగల్లో క్రీస్తు సంఘం అని పెట్టి అక్కడ పాలకొడలోకి వెళ్ళినప్పుడు న్యూ క్రీస్తు సంఘం అని పెట్టాడు అనుకోండి, అది ఖచ్చితంగా చెల్లదు. ఎందు గురించి అంటే కనుక ఒక శరీరంలో అంటే అనేక ప్రాంతాలలో ఒకే శరీరంగా కూడుకుంటే కనుక అది చెందుతుంది, కానీ ఒకే శరీరంలోకి బాప్తిసం ఇంతే చెల్లుతుంది. కానీ ఈ ద్రాక్షరసం తాగినప్పుడు కానీ ఒకే ఆత్మను పానం చేసినప్పుడు ఒకటే తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా వారి బాప్తిసం కానీ వారి సంఘం కానీ వారి విశ్వాసం కానీ చెల్లదు. ఎందుకంటే బైబిల్లో అంతా యూనిటీని చెప్తున్నాడు, కానీ వివిధ రకాలుగా కొట్టుకు చచ్చిపోవండి. నీది సంఘము, నాది సంఘము, నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది, నీ బాప్తిసం నీది, నా బాప్తిసం నాది, నేను ప్రైజ్ లార్డ్ అని చెప్తాను, నేను మరణాతని చెప్తాను, నేను ప్రభు వచ్చుచున్నాడని చెప్తాను, నేను సొలొమోను చెప్తాను. అంటే రకరకాలుగా ఇష్టానుసారంగా చెప్పుకోవడానికి బైబిల్ పక్కనెట్టేసి మీరు చెప్పుకోండి, కానీ మీకు బైబిల్కి సంబంధం ఉంది దయచేసి ఎప్పుడు చెప్పకూడదు. ఎవరంటే ఇలాంటి వారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏంటండి? అక్కడ శరీరం ఒక్కటే. శరీరం అంటే ఈ శరీరం అనుకుంటాము చాలా మంది. ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరంటే పౌలు గారు. పౌలు గారు శరీరం అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా మనందరికీ తెలియాలి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 మనం కనుక చదివితే కనుక ఆ సంఘము ఆయన శరీరము అని చెప్పేశాడు. కాబట్టి శరీరం అంటే ఈ శరీరం అనుకుంటారు చాలా మంది. మనకున్న దేహం కాదు, ఆ శరీరం ఏంటంటే ఆ సంఘము ఆయన శరీరము. ఆయన శరీరం అయితే శరీరాలు ఎన్ని అని అంటే కనుక శరీరాలు ఒకటే. నిజంగా ఎవరైతే ఒకటే శరీరంలో ఉన్నారనుకోండి వాళ్ళు ఒకటే రీతిగా మాట్లాడతారు. ఏదైతే గ్రంథంలో ఉందో అదే చెప్తారు, కానీ మరొకటి మాట్లాడరు, నోట్లోంచి రాదు. ఎందు గురించి అంటే కనుక మేము ఒకటే శరీరంలో ఉన్నాం కాబట్టి. శరీరం ఒకటే, ఆత్మ ఎన్ని? ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒకటే నిరీక్షణ. నిరీక్షణ ఒకటే అన్నప్పుడు విశ్వాసం ఒకటే అన్నప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? ప్రభువు కూడా ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఏం చేస్తున్నాడంట? అందరికి పైగా ఉన్నవాడే, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని చెప్పేశాడు. దేవుడు మన అందరిలో ఉండాలంటే మనము ఒకటే విశ్వాసంలో లేకపోయినా, ఒకటే బాప్తిసంలో లేకపోయినా, ఒకటే సంఘంలో లేకపోయినా అది ఖచ్చితంగా వారి విశ్వాసాలు కానీ వారి బాప్తిసాలు కానీ వారి సంఘాలు కానీ ఏం చేయవంటే ఖచ్చితంగా చాలు. ఎందు గురించి అంటే బైబిల్ అంతా ఎక్కువ బోధించేది యూనిటీ. యూనిటీ అంటే అర్థం ఏంటి? నీ కులం నీది, నా కులం నాదని చెప్పుకోవడం తారతమ్యం లేవు. సంఘంలోకి వచ్చిన తర్వాత నీ బాప్తిసం నీది, నా బాప్తిసం నాది, నీ సంఘం నాది, నా సంఘం నాదని చెప్పుకోవడానికి అసలు ఎటువంటి అవకాశం కూడా లేదు. ఎవరో కూడా మా సంఘం మాది అని చెప్పుకోవడానికి కూడా రైట్స్ లేవు. ఎందు గురించి అంటే సంఘం వాళ్ళది కాదు. ఎవరిది సంఘం? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. ఎందు గురించి అంటే మా సంఘం మాది, మా సంఘం గొప్ప అని సంఘాల గురించి కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు సంఘం నీది కాదు కదా. నువ్వు ఎక్కడైనా ఒకరితో వివాదం పెట్టుకోవాలంటే, ఒకరితో చర్చకి దిగాలంటే ప్రభు కట్టిన సంఘంతో, ప్రభు కట్టలేని సంఘాలతో దిగాలి, కానీ నేను కట్టిన సంఘంతో నువ్వు కట్టిన సంఘంతో నేను దిక్కకూడదండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ప్రభునేశ్వర దేవుడు ఆయన ప్రభువు అన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు. సంఘం ఎవరిదానంటే తనది, నాది. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం కానీ నా సంఘం కాదు. అందుకోసమే సంఘాల గురించి కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నువ్వు సమాజంలో మాట్లాడాలంటే కనుక క్రీస్తు కట్టిన సంఘంతో, క్రీస్తు కట్టలేని సంఘంతో మాట్లాడాలి, కానీ నా సంఘము నీ సంఘము ఇది మాది కాదు, ఇది సంఘం ఎవరిది? క్రీస్తు ప్రభువారిది అనేది ఖచ్చితంగా ఎరగాలి. నిజంగా ఇలాంటి సంఘంలో కనుక చాలా మంది రక్షించబడితే, ఒకటే బాప్తిసము సరైంది అంటే బాప్తిసాలు ఆల్రెడీ మేము పొందేసాం కదంటే అది బాప్తిసం అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే మత శాఖల్లో, బైబిల్లో మత శాఖల్లో ఒక పేరు పెట్టుకుని ఒక కొంతమంది గ్రూప్ని గ్యాదర్ చేసి ఏదో బైబిల్లో ఉన్న కొన్ని వాక్యాలు చెప్పేసి వాళ్ళకి బాప్తిసం ఇవ్వమని ఎక్కడ ఉంది? బైబిల్లో ఉంది ఎక్కడైనా? ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఒకటే సంఘంలో లేకపోతే కనుక అందుకోసం ఇన్ని ప్రాబ్లమ్స్ అండి.
ఇటు మీరు గుంటూరు సైడ్ వెళ్తే కనుక బైబిల్ మిషన్ బ్యాచ్ అంతా ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఏం చెప్తారంటే మరణాత అని చెప్తారు. ఇటు సైడ్ వెస్ట్ ఈస్ట్ గోదావరిలో, ఉభయ గోదావరి జిల్లాల్లో మనం మాట్లాడుకుంటే కనుక ఇటు సైడ్ ఏం చెప్తారంటే కనుక ప్రైజ్ లార్డ్ అంటారు. మనం ఇటు కృష్ణా సైడ్ కొన్ని ఏరియాల సైడ్ అంటే మిక్సింగ్ సైడ్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే షాలోమ్ అంటారు, ప్రైజ్ లార్డ్ అంటారు, కొంతమంది ఏమంటారు మరణాత అంటారు. ఇందులో ఏది వాస్తవము, ఏది చెప్పాలి? తోటి సహోదరుడు కలిసినప్పుడు మనం ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, అసలు ఒక్కడొక్కటిగా మనం అన్ని ఆలోచన చేద్దాము. అసలు మరణాత అంటే ఏంటి? గ్రీక్లో దాన్ని మపావా అంటే ఒక పదాన్ని రాస్తాడు. దాంట్లో దాన్ని ఏమంటాడంటే మరణాత, ఇంగ్లీష్లో మరణాత, ఇంగ్లీష్లో కూడా ఏమంటాడంటే మరణాత అంటాడు. తెలుగులోకి వచ్చేటప్పటికి తెలుగులో అర్థం ఏంటంటే కనుక చదువు ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఎవడైనను ప్రభుని ఏమన్నాడు అక్కడ అంటే ప్రభు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ప్రభుని ప్రేమించాలి. కానీ దేన్ని ప్రేమించకూడదు? లోకాన్ని ప్రేమించకూడదు. అంటే ప్రభువుని ఎవరైనా ప్రేమించుకుంటే ఏమవుతాడంట? వాడు శపింపబడును కాక అని చెప్పేశాడు. ఈనాడు చాలా మంది ప్రభువుని ప్రేమించకుండా ప్రభు వచ్చుచున్నాడు అంటే ఉపయోగం ఉందండి? మీరు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక అని చెప్పేసాడు. ఎందు గురించి అంటే చాలా మంది దేవుడు ప్రేమించొద్దన్నదాన్ని ప్రేమిస్తున్నారు, ప్రభువు ప్రేమించొద్దన్నదాన్ని ప్రేమిస్తున్నారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో 15-16 ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకము ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని చెప్పేశాడు. కాబట్టి తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరిలో ఉండదు? ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో. లోకం అంటే ఏంటి అనే ప్రశ్న వచ్చేది చాలా మంది. లోకం అంటే ఏంటో కిందకి నిర్వచనం ఇచ్చేశాడు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు అంటే శరీరాశలతో ఇంకెవరైతే బ్రతుకుతున్నారో, నేత్రాశ అంటే కళ్ళకు కనిపించిందల్లా నచ్చింది అనుకుని కళ్ళతో అసభ్యకరమైన చూపులు, వక్రమైన చూపులు ఎవరైతే ఉంటున్నారో వారు ఖచ్చితంగా అది నేత్రాశ. శరీరాశ అంటే శరీర కోరికలు తీర్చుకునే ఆశని శరీరాశ అంటారు. శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమ్మం అంటే గొప్ప చెప్పుకునేవారు ఉంటారు, గర్వంగా ప్రవర్తించేవారు ఉంటారు, డమ్మంగా ప్రవర్తించేవారు ఉంటారో ఈ జీవపుడమ్మం, ఈ 3 క్యారెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారిలో దేవుని ప్రేమ ఉండదు. నేత్రాశి, జీవుడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి ఎలాంటివంటండి? లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయం ఏమవుతుంది? గతించిపోవును. కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఏమవుతాడు? నిరంతరం నిలిచాడు. అంటే ప్రభువును ప్రేమించాలి కానీ నువ్వు, లేదా దేవుని ప్రేమించాలి కానీ ప్రభువును ప్రేమించకుండా, ప్రభు ప్రకారంగా బ్రతకకుండా, ప్రభు సంఘంలో లేకుండా, ప్రభు రక్తంలో నిజంగా కడగబడకుండా, ప్రభు వాక్యం విని, క్రొత్తమైన వాక్యం విని రక్షించబడకుండా ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పమని ఎక్కడుంది? అక్కడ ఉంది. అసలు ఇక్కడే తోటి పరిశుద్ధులు కలిసినప్పుడు నీవు ప్రభు వచ్చుచున్నాడు అని చెప్పని ఉంది అక్కడ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 ఒకటేసారి మనకి గ్రంథంలో కనపడుతుందండి ఈ వచనము. ఒకటేసారి మనకు కనపడుతుంది. 22 ఎవడైనను 16:22 ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏమైపోతాడు? శపింపబడును గాక. ప్రభు ఏమవుతున్నాడు? ఇదిగో మీరు ఇంకా ప్రేమించట్లేదేమో, ప్రభువును ప్రేమించట్లేదేమో, ప్రభు వచ్చేస్తాడని చెప్తాడు. అంతేగాని తోటి పరిశుద్ధులు కనపడినప్పుడు ప్రభు వచ్చుచున్నాడని చెప్పమంటుంది. అక్కడ ఎంత బాగా రాశాడు చూడండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడేమైపోతాడు? కాబట్టి ఈ లోపు ఏమవ్వాలి? మీరు ప్రభు వస్తున్నాడు కాబట్టి సిద్ధపడండి, ప్రభుని ప్రేమించండి అని చెప్తున్నాడు. కానీ తోటి పరిశుద్ధులు, విశ్వాసులు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కనపడినప్పుడు ప్రభు వచ్చుచున్నాడు. ఒక ఆయనకి మనం ప్రభు వచ్చుచున్నాడు అంటే ఏమర్థమవుతుందండి? ప్రభు ఎవరికి వస్తున్నాడని తెలుస్తుంది? ఎవరైతే ప్రభుని ప్రేమిస్తున్నారో, ఎప్పుడైతే సిద్ధపడి ఉన్నారో, ఎవరైతే ప్రభుని ప్రేమిస్తున్నారో వాళ్ళకి భయం అవసరం లేదు. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు. అందుకోసమే ప్రభు వచ్చుచున్నాడని ఫుట్నోట్లో ఏమేసి ఉంది? ఆదిమ భాషలో మరణాత కాదు, మరణ్ ఆత. అందుకోసం అన్నాను ఇందాక మరణ్ ఆత. మరణ్ ఆత అనగా ప్రభు వచ్చుచున్నాడు, లేక ప్రభు వచ్చి ఉన్నాడు, లేక ప్రభు రమ్ము. తెలుగులో అర్థం ఏంటంటే ప్రభు వచ్చి ఉన్నాడు,
ప్రభువు వచ్చుచున్నాడు, లేక ప్రభువా రమ్ము అంటే ఒక తోడు సహోదరుడు కనపడినప్పుడు ప్రభువా రమ్ము. ఎవరితో ప్రభువా రమ్మన్నావు? తోటి సహోదరుడు కదా, సహోదరుడు రమ్మనాలి. కానీ నువ్వేమంటున్నావు? ప్రభువా రమ్మనంటే ఆయన ప్రభువా? మన సహోదరుడు ప్రభువా కాదు అంటే ఏం చెప్పుకున్నారండి? అదే పత్రికలో పైన చెప్పాడండి. ఏం చెప్పాలో 19 ఆసియాలోని సంఘముల వారు మీకేం చెప్తున్నారు? ప్రభువా వచ్చుచున్నాడని చెప్పట్లేదు. వాళ్ళు ఆసియాలోని సంఘంలో వారు మీకేం చేస్తున్నారు? వందనాలు చెప్తారు. మరి వీళ్ళు ఏం చెప్తారండి? మరణాత అనేది ఇది ఎందు గురించి వాడాడంటే పదాన్ని, మీరు ఇంకా ప్రభువుని ప్రేమించట్లేదు, మీరు శపించబడిపోతున్నారు, ప్రభు వచ్చేస్తున్నాడు, ఈలోపు ప్రభువుని మీరు ఏం చేయండి? ప్రేమించండి అని చెప్తున్నాడు. కానీ ఎదుటివాడు కలుసుకున్నప్పుడు లేదా ఎక్కడైనా కనపడినప్పుడు మీరు మరణాత అని చెప్పమని చెప్పట్లేదు గ్రంథం. కాబట్టి ఇది ఖచ్చితంగా మనందరం ఎరగవలసిన విషయం. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇది ఒకటే చోట రాయబడింది ఏంటంటే మరణాత, ఇంకెక్కడ కూడా రాయబడలేదు. ఇది కూడా అర్థం ఏంటంటే తోటి సహోదరుడు కలుసుకున్నప్పుడు మాట్లాడే పదజాలం ఇది కాదు. మాట్లాడమని కూడా గ్రంథం ఏం చేయట్లేదు, తెలుపట్లేదు. రెండవది ఏమంటారంటే షాలోమ్ అని అంటారు చాలా మంది. షాలోమ్ అంటే గ్రీక్లో ఏమంటారు, నేను స్క్రీన్ మీద ఇస్తాను మీకు. అయితే ఇంగ్లీష్లో ఏమంటారంటే కనుక పీస్. ఇంగ్లీష్లో ఏమంటారు? పీస్ అంటే అర్థం ఏంటంటే తెలుగులో అర్థం శాంతి, సమాధానము అనే పదాలు వస్తాయి. ఏంటంటే పీస్ అంటే శాంతి, సమాధానం. అందుకోసమే ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నామకరణం ఉంది. ఏంటంటే ఆయనకు గుణం ఏంటంటే ఆయన చాలా శాంతి గలవాడు, చాలా ఆయన సమాధానం గలవాడు అని. శాంతి సమాధానాల పదానికి అర్థం ఏంటంటే షాలోమ్ అని అంటారు. అంటే ఒక వ్యక్తి కనపడినప్పుడు శాంతి లేదా షాలోమ్, వీళ్ళు ఏమన్నారంటే ఒక వ్యక్తి కనపడినప్పుడు శాంతి అని అంటే ఏం మాట్లాడుతున్నాడు ఈయనకు క్లారిటీ లేదు. ఎందు గురించి అంటే ఆ పదాలకి అర్థం ఏంటంటే కనుక చదువు ఒకసారి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. దాని ఆంతర్య అర్థం ఏంటంటే అర్థం గురించి మనం ఆలోచన చేస్తే కనుక కొలస్సీయులకు రాసిన పత్రిక 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము. క్రీస్తు ప్రభువు ఏమేం చేస్తారో సమాధానం అనుగ్రహిస్తారు. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలిచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా ఏం చేయబడుతుంది? పిలువబడుతుంది, మరియు కృతజ్ఞతలయుండుడి అని చెప్పేశాడు. మనకు ఆల్రెడీ గ్రంథంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏమనంటే క్రీస్తు ప్రభువు మీకు ఏం చేస్తున్నారు? సమాధానం అనుగ్రహిస్తున్నారు. చాలా మంది ఒక ఇరువురికి గొడవలు అయినప్పుడు లేదా ఇరువురు విభేదం అయినప్పుడు వెంటనే ఏమవ్వాలంటే సమాధాన పడాలి. సమాధాన పడుతున్నారంటే క్రీస్తు ప్రభువు అనుగ్రహించే సమాధానం మీలో ఉందన్నారు. కానీ సమాధాన పడకుండా, రాజీ పడకుండా గొడవను పెద్ద తీసుకెళ్ళి అది తరతరాలు ఉండేలాగా లేదా నెల నెలలు ఉండేలాగా వారి మీద కోపం ఉంటుందంటే కనుక క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీలో నివసింపట్లేదు. ఆ లక్షణం మీరు లేకపోతే క్రీస్తు సంఘం అని చెప్పుకోవడానికి కూడా మీరు యోగ్యులు కాదు. అందుకోసం అక్కడ వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏం చేయాలంట? ఏలుచుండి. అంటే క్రైస్తవుడికి ఎప్పుడు సమాధానం ఏలుబడి చేయాలి. ఈనాడు సమాధానం ఏలుబడి చేస్తే గొడవలు ఎందుకు వస్తాయండి? సమాధానం ఏలుబడి చేస్తే ఎందుకండి గర్వంగా ఫీల్ అయిపోతారు, విర్రవీగిపోతారు, చాలా మంది ఇష్టానుసారంగా మాట్లాడతారు నోటితోటి అని. అంటే ఏళ్ళు ఏమిటంటే సమాధానం అనే క్యారెక్టర్ ఉంటుంది. మీరు క్రీస్తు అనుగ్రహించే సమాధానమును మీ హృదయంలో ఏలుబడి చేయాలి. ఏల్చండి నీ ఇడి, ఇందుకోసం వచ్చారు అంటే మీరు ఎక్కడికి? ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా ఉండేటకు పిలవబడితే, మరియు ఏమవ్వండి? కృతజ్ఞతలయుండుడి. మీరు ఒక్క శరీరంగా వచ్చింది, మీరు ఒక్క శరీరంగా పిలవబడింది దేని గురించి అంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీరు ఏం చేయాలి? ఏలుబడి చేయాలి, ఏల్చండి ఇయ్యాలి. అందుకోసమే కాబట్టి షాలోమ్ మనకు అర్థం ఏంటంటే పీస్ అని అర్థం ఇంగ్లీష్లో. తెలుగులోకి వస్తే కనుక శాంతి, సమాధానం. తోటి పరిస్థితులు కన్నప్పుడు సమాధానము. ఒక వ్యక్తి మనతో కనపడినప్పుడు సమాధానం అంటే అది సరైన పదమేనండి. అసలే ఒక వ్యక్తి మన ఎదుటి కనపడినప్పుడు శాంతి అంటే ఏం మాట్లాడుతున్నాడో, ఎలా పలకరిస్తున్నాడో, పలకరింపు కూడా అంటే తోటి వ్యక్తిని పలకరించే విధానం కూడా ఈయనకి తెలీదు. అంటే మరణాత అన్నప్పుడు ప్రభు వచ్చున్నాడు అన్నాడు, లేదా ప్రభు రమ్మ అన్నాడు, లేదా షాలోమ్ అంటే శాంతి, సమాధానం అన్నప్పుడు ఒక వ్యక్తి కనపడినప్పుడు శాంతి అని కానీ సమాధానం అని చెప్తే కనుక ఇది ఆత్మీయ పలకరింపేనా? కాదండి. ఎందు గురించి అంటే ఈనాడు చాలా మంది ఇలా రకరకాలుగా మాట్లాడుతున్న వారికి సరైన విధానం, పదజాలం తెలియదు. మరొక పదం ఏంటంటే ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రైజ్ అంటే అర్థం ఏంటంటే ఘనపరచుట లేదా కొనియాడుట లేదా ప్రభువును స్తుతించుట,
దేవుని స్తుతించుట, తండ్రిని స్తుతించుట, ప్రభువుని స్తుతించుట, దేవుణ్ణి స్తుతించుట. ఇంగ్లీష్లోనే ఏమంటారంటే ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రభువుని మీరు ఏం చేయండి, ఘనపరచండి లేదా స్తుతించండి, మహిమపరచండి అనే పదాలకి అర్థం వస్తుంది ఏంటంటే ప్రభువుని స్తుతించుడి. ఒక వ్యక్తి మనకు ఎదురైనప్పుడు మీరు ఒక వ్యక్తికి మనకి ఏమన్నాడంటే ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అన్నాను. ప్రైజ్ ద లార్డ్ అంటే నేనేం చెప్పాను, ఒక వ్యక్తి నాకు కనపడినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని చెప్పినప్పుడు మీరేం చేయండి అంటే ప్రభువుని స్తుతించండి అన్నారు. మీరేం చెప్పాలి, ఓకే బ్రదర్ అది ప్రైజ్ ద లార్డ్ అనాలి. నేనేమవుతానంటే నేను ప్రైజ్ చేస్తాను అనాలి. అంతే తప్పించి మళ్ళీ అతను తిరిగి ఏమన్నాడంటే ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఓకే మీరు చెప్పారు కదా ప్రైజ్ ద లార్డ్ అని, ఓకే బ్రదర్ ఐ ప్రైజ్ ద లార్డ్ అనాలి. అంతే తప్పించి ఇలా ఏమంటారంటే తిరిగి మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ అంటారు. ప్రైజ్ ద లార్డ్కి మీరు ప్రభువుని స్తుతించండి అంటే లేదు మేము స్తుతించం కానీ మీరు మమ్మల్ని స్తుతించండి అంటారు. ఈ పదాలకు అర్థం తెలుసా అంటే వీళ్ళకి అర్థం తెలియదు కాబట్టి ఏదో ఊత పదం లాగా ఎవరైనా కలిసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ అని మాట్లాడేస్తారు చాలా మంది. చదువు ఒకసారి క్రొత్తనంలోంచి రోమపత్రిక 15వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. రోమపత్రిక 15వ అధ్యాయము 11వ వచనం. మరియు సమస్త నిజనులారా ఏం చేయండి, ప్రభువుని స్తుతించుడి అన్నాడు. స్తుతించడం అంటే అర్థం ఏంటి, స్తుతించడం అంటే పొగడడం లేదా అభివర్ణించడం, కీర్తించడం, స్తోత్రం చేయడం, కొనియాడడం. స్తుతించడం అనే పదానికి అర్థాలు కొనియాడము, అభివర్ణించడము, కీర్తించడము, స్తోత్రం చేయడము లేదా పొగడము అని అర్థం వస్తాయి. అంటే ప్రభువుని స్తుతించడం అంటే ఈ పదాలు అర్థం వస్తాయి. కానీ నాడు ప్రభువుని స్తుతించడం అంటే ఏమన్నారు, ప్రభువుని స్తుతించడం అంటే మాటతో చెప్పే కార్యక్రమం కాదు అది. నేను మొన్నవారమే చెప్పాను, స్తుతి అనేది చేయాలంటే ఏం చేయాలి, పాట పాడాలి, సింగ్ చేయాలి. చదువు హెబ్రీ పత్రిక 13. సరే అదే రోమపత్రికలో ఉన్నారు కదా మీరు, రోమపత్రిక తీద్దాం. రోమపత్రిక 14వ అధ్యాయము, రోమపత్రిక 14వ అధ్యాయము 11వ వచనం చదువుతాం. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుక దేవుని స్తుతించును. ప్రతి నాలుక కదలాలి, ప్రతి నాలుక ఏం చేయాలి, పాడాలి, ప్రతి నాలుగు దేవుని స్తుతించనని ప్రభు చెప్పుచున్నాడు అని రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి ఏం చెప్పాలి, లెక్క అప్పగింపవలను అని చెప్పేశాడు. లెక్క అప్పగించాలి. ఎప్పుడు ఆరాధనలో చాలా మంది పాటలు పాడరు, లెక్క చెప్పాలి. ఆరాధనలో ప్రార్థన చేయరు, ప్రార్థనలు ఏకీవించరు, ఆమెను అనరు. వీళ్ళు ఏం చెప్పాలి, లెక్క చెప్పాలి. ఎందు గురించి అంటే ప్రార్థనలో ఆమెను అనకపోయినా లేదా పాటలు పాడేటప్పుడు పాటల్లో ఏకీవించకపోయినా వారు ఒకానొక రోజు పలానా డేలో దేవునికి ఏం చెప్పాలంటే లెక్క అప్పగించాలి. అందుకోసమే అన్యజనులారా మీరు ఏం చేయండి అంటే చెప్పాడు 15:11లో. సమస్త అన్యజనులారా అంటే రక్షింపబడిన వారి గురించి మాట్లాడారు. సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించడి, సకల ప్రజలు ఆయన ఏం చేయరు, కొనియాడుదురు కాక అని చెప్పి ఉన్నది అని చెప్పేశాడు. అంటే ప్రభువుని మనం ఏం చేయాలి, స్తుతించాలి కానీ మనం స్వతహాగా స్తుతించాలి కానీ ఒకరికి చెప్పే కార్యక్రమము కాదు, కానీ ఒకరికి మాటతోనే కార్యక్రమం కాదు, కానీ అదేంటంటే క్రియరూపకంగా మన నాలుక ద్వారా ప్రభువుని ఏం చేయాలి, స్తుతించాలి. మీరు సంతోషంతో ఉన్నారా, ఏం చేయాలన్నాడు, పాటలు పాడండి అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5:13. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. 5వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలి, ప్రార్థన చేయవాలి. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు ఏం చేయాలి, కీర్తనలు పాడాలి. మనం ఈరోజు ఏ కార్యక్రమాలైనా చాలా సక్రమంగా జరిగితే, ఉత్తమంగా జరిగితే, లేదా మనం చేసుకున్న ప్రతి కార్యక్రమాలు పూనుకుంటే సరిగా జరుగుతున్నాయి అనుకోండి, వెంటనే ఏం చేయాలి, పాట పాడాలి. మీరు ఆనందంలో ఉన్నారా, పాటలు పాడుతున్నారా, పాడాలి. ఎందుకంటే మనం ఆనందంలో ఉన్నప్పుడు కానీ అదే అక్కడ ఏమని, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు ఏం చేయాలి, కీర్తనలు పాడాలి. నా వలన చెరసాల నాయకుడును అక్కడ ఉన్న తోటివారు లేదా వారి కుటుంబాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటి వారు రక్షించబడినందుకు వాళ్ళకి ఏం కలిగి సంతోషం కలిగినందుకు వాళ్ళు ఏం చేశారు, చెరసాలలో కూడా ఏం చేశారంటే పాటలు పాడారు. అంటే పాట అనేది ఏంటంటే స్తుతి చేయడము లేదా స్తుతియాగం చేయడం అని అర్థం. అప్పుడు ఈనాడు చాలా మంది ప్రైజ్ లార్డ్ అనే పదాన్ని ఊత పదంగా వాడుతున్నారు, కానీ ప్రైజ్ లార్డ్ అంటే మనం స్వతహాగా ప్రభువుని ఏం చేయాలి, స్తుతించాలి, దేవుణ్ణి ఏం చేయాలి, స్తుతించాలి, కానీ ఒకరికి చెప్పే కార్యక్రమం కాదండి. ఎందుకంటే అది ఒక క్రియారూపకంగా మనం ఏం చేయాలి, దాల్చాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 13వ అధ్యాయం 15వ వచనం చదువుదాం.
హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14-15. నిలువరమైన పట్టణము ఎక్కడ లేదు, మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసము నిజంగా ఎదురు చూసే వాళ్ళు ఏం చేస్తారో పొద్దున్న లేచిన కాంచి ఆ భూసమైన వాటి మీదే మనసు పెడతారు. అంతేనా? పెట్టరండి. ఎందు గురించి అంటే భూసమైన వాటిని మనసు పెట్టే వాళ్ళకి పాటలు రావు. ఎందు గురించి అంటే వారు నిలువరమైన పట్టణం వెళ్ళాలని వాళ్ళకి ఉద్దేశం లేదు. అందుకోసం ఫుట్నోట్లో 3 అని వేసేయమన్నాడు. మూల భాషలో వెదకుచున్నాము. ఏ పట్టణం కావాలి మాకు? నిలువరమైన పట్టణం ఇక్కడ మనకు ఏం చేయలేదంట, లేదు, కానీ ఉండబోతున్న దాని గురించి ఏం చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాము. నిజంగా ఉండబోయేది వెళ్ళాలంటే కనుక ఉండబోయే లోకాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుని ఉండాలి మనం. అందుకోసం మనం పాటలు పాడాలి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ నిరీక్షణ గీతంలోంచి నిరీక్షణ గీతం ఎందుకు వాడతాం? మనం ఒక రోజు అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఒక రోజు నా ప్లేస్ అది, నేను కలుసుకోవాల్సిన దేవుని యొక్క పరిస్థితి అది, దేవుని సన్నిధి అది. నేను అక్కడికి వెళ్ళాలంటే దాని గురించి నేను ఏం చేయాలి, ఎప్పుడు వెతుకుచూ ఉండాలి. అందుకోసమే కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయడము అనగా, స్తుతియాగం చేయడం అంటే ఏంటి చెప్పేశాడు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలం ఏం చేయాలి, జిహ్వ ఫలం అర్పించకుండా, నాలుగుని కదల్చకుండా, నాలుగు ద్వారా పాట పాడకుండా ఒక వ్యక్తి ప్రభుని స్తుతించాలంటే, ఒక వ్యక్తి కలుసుకున్న ప్రభుని స్తుతించలే అని అనడం ఏంటంటే పదం. ఈనాడు దీనికి అర్థం తెలియక చాలా మంది ఏమన్నారంటే ఈ పదజాలాలు మాట్లాడేసేవారు చాలా మంది ఉన్నారు ఈనాడు. ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభువును స్తుతించడి, అది ఎవరికి వారు కలుసుకున్నప్పుడు చెప్పుకోవాల్సిన కార్యక్రమం కాదు, ఎవరికి వారు చేయవలసిన కార్యక్రమం. ఇది ఖచ్చితంగా మన అందరం ఎరగాలి. తోటి పరిస్థితులు కనపడినప్పుడు ఎప్పుడు కూడా ప్రైజ్ ద లార్డ్ అని కానీ, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని కానీ, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అని కానీ అది అనేవాళ్ళు ఎవరు కాదంటే నిజంగా ఆ పదం యొక్క ఆంతర్యము అర్థం ఎరగని వారు. ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగవలసిన విషయం. అయితే ఏం చెప్పాలి? మరణాత చెప్పకూడదు అంటున్నారు. నేను అనలేదండి. మళ్ళీ మరణాత చెప్పమని లేదు బైబిల్లో, ప్రైజ్ ద లార్డ్ అని లేదు, సాలమని లేదు. అయితే ఒక తోటి సహోదరుడు నన్ను కలుసుకున్నప్పుడు, నాకు కనపడినప్పుడు నేనేం చెప్పాలంటే కనుక గ్రంథం సమాధానం ఇచ్చేసింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనం. ఒక సహోదరుడు కలిసినప్పుడు మనం ఏం చెప్పాలో చెప్పేశాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరిని మనం ఏమంటామంటే పరిశుద్ధుడు అని మాట్లాడతాం. అందుకోసం అక్కడ ఆ పదం వాడాడు. 4వ అధ్యాయం 21 వచనం. ప్రతి పరిశుద్ధులు ఎవరండి అని అంటారు చాలా మంది, అంతే కదా. ఇప్పుడు పరిశుద్ధులు ఎవరో లేరండి, పరిశుద్ధులు కదని వందనాలు చెప్పమన్నాడంటే పరిశుద్ధులు అంటే ఎవరు అని అంటే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అక్కడే వచనం కింద పరిశుద్ధులు అంటే ఎవరు అని రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2, 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది అని చెప్పేశాడు. అంటే ఎవరికి రాసింది ఇది అంటే పరిశుద్ధపరచబడిన వారికి పరిశుద్ధులుగా ఉండడానికి, ఎవరైతే పరిశుద్ధతను మెయింటైన్ చేస్తున్నారో, సంఘంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకి ఏం చెప్పాలంటే మనం వందనాలు చెప్పాలి. పరిశుద్ధంగా బ్రతకలేని వాళ్ళకి వందనాలు చెప్పకూడదు. పరిశుద్ధపరచబడ్డారు ఓకే, కానీ వాళ్ళు ఏం చేయాలంటే మిమ్మల్ని పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. జీవితం సరిగ్గా లేకుండా, గ్రంథానుసారంగా లేకుండా మనం ప్రవర్తించకుండా ఒక తోటి సహోదరుడికి వందనాలు చెప్పకూడదు. అంటే వందనాలు ఎవరు చెప్పాలో అంటే ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు వందనాలు అని చెప్పినప్పుడు ఏం చెప్పాలో కూడా ఖచ్చితంగా తెలియాలి మనకి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:21. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21 వచనం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21 వచనం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు, ఎక్కడైనందు మత శాఖ నందు కాదు. మేము మీకు జీడిఎం నందు వందనాలు చెప్తున్నాం, లోదర్ నందు వందనాలు చెప్తున్నాం అనకూడదు. ఎక్కడనందు మీరు ఎక్కడ ఉండాలి? మీరు క్రీస్తు యేసునందు ఉండాలి. అంటే నేను చెప్తున్నానండి, గ్రంథం చెప్తుందండి, ఇది ఖచ్చితంగా ఎరగాలి. చాలా మంది మనుషులు అపార్థం చేసుకుంటారు, కానీ గ్రంథం ఇలా చెప్తున్నప్పుడు మేము ఎందుకు చేయట్లేదని ఆలోచించడం చాలా మంది. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనాలు చెప్పాలి. అంటే ఒక వ్యక్తికి వందనాలు చెప్పాలన్నా వ్యక్తి ఎక్కడ ఉండాలి? క్రీస్తు యేసునందు ఉండాలి. ఇది ఖచ్చితంగా మనందరం ఎరగవచ్చు. అంటే వందనాలు అంటే అర్థం ఏంటి? వందనాలు అంటే కనుక ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్యూట్ గ్రీట్. సెల్యూట్ గ్రీట్. గ్రీట్ అంటే మనం వాళ్ళు ఏం చేస్తారంటే పలకరిస్తున్నాం. ఇంగ్లీష్లో ది చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్స్ యూ అంటే క్రీస్తు సంఘములని మీకు ఏం చెప్తున్నాయి? వందనములు చెప్తున్నవి అని చెప్తాడు.
అంటే ఇంగ్లీష్లో సెల్యూట్ అని అర్థం, గ్రీట్ అని అర్థం. అదే గ్రీక్లో కనుక అప్సస్తే, అప్సస్తే అని అంటాడు. మీకు ఆ పదాన్ని నేను ఆన్లైన్లో చూపిస్తాను. అప్సస్తే దానికి అర్థం ఏంటంటే మనకి వందనములు అని అర్థం. తెలుగులో వందనములు అంటారు, లేదా శుభవచనము అంటే సోటి సహోదరు కలిసినప్పుడు శుభము. ఏంటి మీకు? మేము మిమ్మల్ని కలుసుకున్నందుకు మీకేంటంటే శుభము. ఏ పదం కరెక్ట్ అంటే కనుక తోటి సహోదరు కలిగినప్పుడు మీకు శుభము అంటే వాళ్ళకి ఏం చెప్తున్నావు? శుభవచనాన్ని, మంచి వచనాన్ని వాళ్ళకి ఏం చేస్తున్నాం? ఉపయోగిస్తున్నాం. అందుకోసమే వందనములు అనే పదం వాడాడు. చౌదం గ్రంథంలోంచి ఇంకా మనం చాలా వచనాలు కనుక పరిశీలిస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఒక చోటే ఉందా వందనాలు, లేదా అన్ని చోట్ల అది చెప్పాడా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. పరిశుద్ధులందరూ 12 కూడా చదివితే మీరు అర్థమవుతుంది. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు ఏం చేయాలంట? ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి, ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి అని చెప్పేశాడు. పరిశుద్ధులందరూ మీకేం చేస్తున్నారు? వందనములు చెప్తున్నారు. పరిశుద్ధులు కాని వాళ్ళు అందరూ ఏం చెప్తారు? ప్రైజ్ లార్డ్ అంటారు, మరణాత అంటారు, షాలోమ్ అంటారు. క్రీస్తు రక్తంలో కడబడలేని వాళ్ళందరూ ఈ పదాలు వాడతారు. కానీ క్రీస్తు రక్తంలో కడబడిన వారు ఏం వాడతారు? పరిశుద్ధులందరూ మీకేం చెప్తారంట? కొరింథీ సంఘం దగ్గరికి వెళ్ళి పౌలు గారు ఏమన్నారంటే, కొరింథీలో ఉన్న సంఘం దగ్గరికి వెళ్ళి పౌలు గారు ఏమన్నారంటే, పరిశుద్ధులందరూ మీకేం చెప్తారంటే వందలు చెప్తారు. అంటే మేము ఎక్కడైతే క్రీస్తు సంఘాలకు వెళ్ళామో, సువార్త పని చేస్తున్నామో వాళ్ళందరూ మీకు ఏం చెప్తారంటే వందనాలు చెప్తున్నారు. వాళ్ళందరూ షాలోమ్ అన్నారు, ప్రైజ్ లార్డ్ అని చెప్పన్నారు. ఎవరైనా సరే నిజంగా క్రీస్తు రక్తం కడగబడిన వారు మీకు కలుసుకున్నప్పుడు, బ్రదర్ ఇంటికాడ సిస్టర్ గారికి వందనాలు చెప్పండి, ఇంటికాడ పిల్లలకి విశ్వాసం అయితే కనుక పిల్లలకి వందనాలు చెప్పనని చెప్పండి. ఎందుకంటారు ఆ మాట అని అంటే గ్రంథంలో ఉన్న సరైన పదం అది. ఎరగని వారు కూడా ఖచ్చితంగా ఈ పదాలు వాడడానికి అర్హులు కాదండి. అయితే ఇక్కడ ఒక పదం వాడాడు 12వ వచనంలో. ఏమని? 13, 12 పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకడు ఏం చేయండి? ఒకరికి ఒకరు వందనములు చేసుకోండి అని చెప్పేశాడు. ఏంటంటే ఒకరికొకరు ఏం పెట్టుకోమన్నాడు? పవిత్రమైన ముద్దు. ముద్దు అనేది అంటే యూదుల యొక్క ట్రెడిషన్ ప్రకారంగా వారికి వస్తున్న పెద్దల నుంచి ఏంటంటే వారి యొక్క ట్రెడిషన్ ప్రకారంగా, వారల్స్ ప్రకారంగా ఏం చేశారంటే పవిత్రమైన ముద్దు అంటే ముద్దు పెట్టడం అని కాదు. అది ఒక ఆత్మీయంగా అంటే ఒక సహోదరుని కలుసుకున్నప్పుడు ఒక ప్రేమ భావాన్ని వ్యక్తపరిచే దాన్ని ఆ పదం ఏంటంటే పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు ఏం చేయండి? వందనం చెప్పి ఇంగ్లీష్లో ఏమంటారంటే సెల్యూట్ వన్ అనదర్ విత్ ఏ హోలీ కిస్. హోలీ కిస్ అంటే పరిశుద్ధమైన ముద్దు, పవిత్రమైన ముద్దు. అంటే ఆ వ్యక్తిని పరిశుద్ధతోటి పవిత్రతోటి మనం ఏం చేయాలంటే పలకరించాలి. ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. అందుకోసం ఇంకో పదాన్ని చూద్దాం. అలాంటి పదాన్ని దశనుగలికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. దశనుగలికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి, పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయడి. సహోదరులందరికీ మీరు ఏం చెప్పండి? వందనములు చేయడి అని చెప్పేశాడు. సహోదరులందరికీ మీరు ఏం చెప్పాలి? వందనాలు చెప్పాలి. వందనాలు చెప్పాలంటే కనుక యూదుల యొక్క ఆచారం చొప్పున తోటి సహోదరులు కలిసినప్పుడు పవిత్రమైన ముద్దుతో పాటు ఏం చేశారంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:20 సహోదరులందరూ మీకేం చెప్తున్నారు? వందనములు చెప్తున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు ఏం చేసుకోండి అంటే కలుసుకున్నప్పుడు ఒక ఆత్మీయతోటి ఒక ప్రేమ భావాన్ని వ్యక్తపరచడం గురించి ఏం చేస్తారంటే పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికొకరు ఏం చేయండి? వందనాలు చెప్పండి. ఏ ముద్దు అంటే పవిత్రమైన ముద్దు అన్నాడు, కానీ ఈ భౌతికమైన ముద్దుగా భావిస్తారు చాలా మంది. అంటే ఒక వ్యక్తిని పలకరించేటప్పుడు ఆత్మీయ పలకర రావాలని ఆ ఉద్దేశాన్ని మాట్లాడాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికొకరు ఏం చేయండి? వందనములు చేయడి అని చెప్పేశాడు. ఎందుకు అంటే ప్రతి పత్రికలో కూడా పౌలు గారు కానీ అపోస్తులు కానీ ఆదిమ సంఘం కానీ ఎక్కడ రాసిన ఇదే పదం వాడతారు. కానీ మరణాత చెప్పండి, మరణాత చేసుకోండి, లేదా ప్రైజ్ లార్డ్ చెప్పండి, లేదా షాలోమ్ అని చెప్పండి అని ఎక్కడ రాయలేదండి. వాళ్ళు చదువుదాం. దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. దశలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పౌలను నేను నా చేవ్రాతతో, వీళ్ళని అడగండి ఎక్కడైనా, పౌలు గారు అన్ని పత్రికలు రాశారు కదా, అన్ని పత్రికలు రాసినప్పుడు ఎక్కడైనా తన చేవ్రాతతో మీరు ఒకరిని కలుసుకున్నప్పుడు మీకు అందరూ ఏం చెప్తారంటే ప్రైజ్ లార్డ్ అని చెప్పారని రాశాడైనా ఎక్కడైనా చేవ్రాతతో ఎవిడెన్స్ ఉందానంటే
ఎవిడెన్స్ లేదు. మరణాత చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, షాలోం చెప్పండి, లేదా షాలోం చెప్తున్నారు ప్రతి ఒక్కరు అని చెప్పట్లేదు. పరిశుద్ధులందరూ మీకు షాలోం చెప్తున్నారు అన్నాడా? లేదండి. ఏమన్నాడు అక్కడ? పౌలను నేను నా చేవ్రాతతో వందనమని ఏం చేస్తాడంట? వందనమని. ఫస్ట్ వచనం కూడా చదువుతుంది, అర్థమవుతుంది. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన క్రీస్తు యేసునందును ఉన్న, ఎక్కడ ఉండాలండి వీళ్ళందరూ? దేవుని యందు ఉండాలి, ప్రభు అయిన క్రీస్తు యేసునందు ఉండాలి. ఉన్న దెస్సలోనికలో సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియు ఏం చెప్తున్నారు? శుభము అని చెప్పారు. ఆయన రాత్మే శుభము, రాత్మే వందన వచ్చిన మాట్లాడుతున్నారు, శుభం చెప్తున్నారు వాళ్ళు. 17 పౌలను నేను నా చేవ్రాతతో వందనమని రాయిచున్నాను, ప్రతి పత్రిక యందును అదే గుర్తు. అబ్బాయి ఏం చెప్పాడు చూడండి ఆయన. మీరు ఎక్కడ చదివినా అదే గుర్తు. షాలోం అని ఉండదు, ప్రైజ్ ది లార్డ్ అని ఉండదు, లేదా మరణాత అని ఉండదు, లేదా ఇంకా ఏదైనా పదాలు వాడుతుంటే ఆ పదాలు ఉండవు. ఎందు గురించి అంటే ఇక్కడ మాట్లాడేశాను. నేను నా చేవ్రాతతో ఎక్కడ మీకు ఇదే గుర్తు చెప్తున్నాను. నేను నా చేవ్రాత రాసిన ఏమని రాశానంటే ఆయన నా చేవ్రాతతో వందనమని వ్రాయిచున్నాను, ప్రతి పత్రిక యందును అదే గుర్తు. నేను వ్రాయుట ఇలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయుండునుగాక అని చెప్పేశారు. పౌలు గారు ఎక్కడైనా తన చేవ్రాతతో తోటి సహోదరులు ఇలా పలకరించుకోవాలి, ఇలా విధానంతో మీరు ఒక వ్యక్తిని పలకరించాలని ఎక్కడా కూడా మాట్లాడలేదండి. మరొక వచనం చదివితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. అంటే సంఘాన్ని నడిపించే వారికి ఏం చెప్పాలంటే ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని చెప్పాలా, లేదా షాలోం పాస్టర్ గారు, లేదా మరణాత పాస్టర్ గారు అంటే చాలామంది. ఇది కూడా సరైన విధానం ఖచ్చితంగా కాదు. పెద్దలకి లేదా సంఘంలో ఉన్న సంఘ పెద్దలకు కానీ, సంఘాన్ని నడిపించే నాయకులు కానీ, సువార్థకులు కానీ, బోధకులు కానీ, నడిపించే వాళ్ళు కానీ ఏం చెప్పాలో చెప్పేశారు అక్కడ కూడా. మీ పైన నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పండి అని చెప్పేశారు. అంటే ఒకే చోట ఒక్కో పెద్దలు ఉన్నారు కదా. ఫిలిప్పులో ఎవరున్నారు? అధ్యక్షులు ఉంటారు. ఫిలిప్పులో ఎవరు కనబడతారు? పరిచారకులు కనబడతారు. తిమోతి పత్రికలో పరిచారకులు ఎలా ఉండాలో, సంఘ పెద్దలు ఎలా ఉండాలో, సువార్థికులు ఎలా ఉండాలో, బోధకులు ఎలా ఉండాలో ప్రతి విషయం చెప్పారు. అందుకోసమే మీరు చెప్పండి అని చెప్తున్నాడు. మీ పై నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి అని చెప్పేశాడు. నా వందనాలు చెప్పండి. ఎందుకంటే ఫిలిప్పి సంఘంలో ఎవరు కనబడతారు? ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును ఎవరికంటండి? ఎంత బాగా రాశారండి. అంటే వీళ్ళకి అర్థం అవ్వలేదని అంటే కనుక గ్రంథాన్ని సరిగా చదవరు. మా పాస్టర్ గారు ఏం చెప్తే చెప్తారు కానీ, మా పాస్టర్ అమ్మగారు ఏం చెప్తే చెప్తారు కానీ, మా పాస్టర్ అమ్మగారు ఒక కూతురు ఏం చెప్తే చెప్తారు కానీ, గ్రంథం ఏం చెప్తుందో చెప్పరాలి పాపం. ఎందుకంటే వీళ్ళు మనుషులను బట్టి బోధనల్ని ఫాలో అవుతున్నారు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, నెక్స్ట్ ఎవరంటండి? అధ్యక్షులకును, అధ్యక్షులు ఎవరు? సంఘ పెద్దలు. పరిచారకులకును, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి ఏం చెప్తున్నారు? శుభం అని చెప్పారు. ఆయన శుభం అని చెప్తున్నారు. అంటే వందనములు అన్న శుభం అని ఒకే అర్థం. కాబట్టి శుభం అని చెప్పారు ఆయన. ఎవరికనంటే అందుకోసం మీ పైన నాయకులందరికీ నా వందనములు చెప్పుడి అని చెప్పేస్తున్నాడు. ఎవరంటే హెబ్రీ రచయిత. కాబట్టి మనం మరొక వచనం చదివితే కనుక తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నా యొద్ద ఉన్న వారందరూ మీకేం చెప్తారు? వందనములు చెప్తున్నారు. విశ్వాసం బట్టి మమ్మల్ని ప్రేమించే వారికి మా వందనములు. ఎవరికి? విశ్వాసాన్ని బట్టి. మీరు ఎందుకు ప్రేమిస్తున్నారండి? ఎందుకు ప్రేమిస్తున్నారు మీరు? విశ్వాసాన్ని బట్టి ప్రేమిస్తున్నాం మేము. విశ్వాసం బట్టి మమ్మును ప్రేమించే వారికి మా వందనములు చెప్పము, కృప మీ అందరికీ ఏమవుతుంది? తోడేనుగాక. అంటే విశ్వాసులుగా బ్రతకలేని వాళ్ళకి వందనాలు మనం ఏం చెప్పకూడదు. ఎవరు చెప్పకూడదు కూడా చెప్పాను గ్రంథం. కాబట్టి అక్కడే చెప్పేశాడు, విశ్వాసం బట్టి మమ్మల్ని ప్రేమించే వారికి మా వందనములు చెప్పము, కృప మీ అందరికీ తోడయుండునుగాక అని చెప్పేశాడు. అపోస్తుల కార్యములు, మనం అపోస్తుల కార్యములో చూసినా సరే అదే కనపడుతుంది. 23, 25 అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము 25వ వచనం చదువుతాం. మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసాం. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్కు, క్లౌదియా, లూసియా ఏంటంటండి
వందనములు. పత్రిక రాసిని మాట్లాడుతున్నాడు ఏమని? మరి ఈ ప్రకారంగా ఒక పత్రిక రాసును, మహాఘనత వహించిన అధిపతి అయిన ఫెలిక్స్కు, క్లౌదియా, లూసియా వందనములు అంటున్నాడు. అంటే అపోస్తుల కార్యంలో కూడా ఏం కనపడుతుంది? వందనములనే కనపడుతుంది. అంటే ఎక్కడ చూసినా మనకి ఏం కనపడుతుంది? వందనములు. అంటే మనకు ఒక పత్రిక రాయలేదు. ఏ పత్రిక అని అంటే కనుక లవోదికలో ఉన్న సంఘానికి మేము రాసిన పత్రిక ఇచ్చేయండి అంటాడు. వాళ్ళకు కూడా ఇక్కడ పత్రిక రాస్తూ మాట్లాడిన వందనాలు అయితే ఆ లవోదికలో ఉన్న లవోదిక రాసిన పత్రిక అనేది ఉండదు మనకి బైబిల్లో. కానీ లవోదిక సంఘం ఉంటే కనుక అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఒక సమాచారం చెప్తాడు. కొలసలు రాసిన పత్రిక 4:15 కొలసలు రాసిన పత్రిక 4:15 చదువుతాం. లవోదికలో ఉన్న సహోదరులకును, అంటే లవోదికలో ఎవరున్నారు? ప్రాంతంలో ఉన్నారు సహోదరులు. లవోదిక సంఘం కాదు అది. లవోదికలో ఉన్న సహోదరులకును, నొంఫాకును, వారి ఎంట ఉన్న, ఎక్కడున్నా వారి ఎంట ఉన్న సంఘమునకు ఏం చెప్పండి? వందనములు చెప్పుడి అని చెప్పేశాడు. ఇంట ఏముంది? సంఘం ఉంది. అంటే ఇంట్లో బిల్డింగ్ ఉందని? ఆల్రెడీ బిల్డింగు. మళ్ళీ బిల్డింగ్లో బిల్డింగ్ ఉంటుందనా? కాదంటే సంఘం అంటే ఏం కాదు? బిల్డింగ్ కాదు. అదే పైన కూడా మాట్లాడుతున్న 14లో లోకాన ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు ఏం చెప్తున్నారు? వందనములు చెప్తున్నారు అని చెప్పేశాడు. అందుకోసమే ఈ పత్రిక మీరు ఏం చేయాలంటే 16 ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికయ వారి సంఘములోను చదివించిడి. లవోదికకు రాసిన పంపిన పత్రికను మీరు మేము పంపించింది వాళ్ళకి చదివించండి, వాళ్ళు పంపించింది మీరు కూడా ఏం చేసుకోండి? చదివించుకోండి అని చెప్పి. వాళ్ళు చదివిన వీళ్ళు చదివిన ఆ పత్రికలో లెటర్లు ఏముంటుందంటే ఎవరు కనపడినా లవోదికలో ఉన్న సంఘం వరకు మేము ఏం చెప్తున్నాం? వందనాలు చెప్తున్నాం అంటారు. కొలసీలో ఉన్న సంఘానికి మేము ఏం చెప్తున్నాం? వందనాలు చెప్తున్నా అంటారు. కానీ ప్రైజ్లో కానీ సాల్వ్ కానీ చెప్పరండి వాళ్ళు. కిందకి మాట్లాడేస్తే 17, 18 పౌలను నేను మరోసారి మాట్లాడుతున్నాడు. పౌలను నేను స్వహస్తముతో ఏం రాస్తాడంట? వందనములను రాయిచున్నాను. పౌలు గారు ఎక్కడంటే నా స్వహస్తాలతో వందనాలు రాశారు. తెస్సలోనికల పత్రికలో క్లియర్గా చెప్పేశాడు, ఇదే నా గుర్తు, నేను వందనమని రాస్తున్నాను. ఇక్కడ కూడా అంటాడు ఏమని? పౌలను నేను నా స్వహస్తముతో నా వందనములు ఏం చేస్తున్నాను? రాయిచున్నాను. నా బంధకంలో జ్ఞాపకం చేసుకోండి, కృప మీకు తోడై ఉండును గాక అని చెప్పేశాడు. అంటే పౌలు గారు ఎక్కడ రాసినా ఏమంటున్నాడు? ఆయన వందనములని రాస్తున్నాడు కానీ మరొకటి మాట్లాడలేదండి. తిమోతి రాసిన 2వ పత్రిక 4:19 చదువుదాం. తిమోతి రాసిన 2వ పత్రిక 4:19 ప్రిస్కకును అకుల్లకును ఒనేసిఫోరు ఇంటి వారికును నా వందనములు. ఎవరికంటండి? ప్రిస్కకును అకుల్లకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. ఒనేసి ఇంట్లో ఏముంది? సంఘం ఉంది కాబట్టి వారికి నా వందనములు అన్నాడు. ఎక్కడ చూసినా సరే మనకి వందనాలనే కనపడుతుంది కానీ మరో పదం ఎక్కడా కనపడదండి మనకి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19 చదువుతాం. ఆసియాలోని సంఘముల వారందరూ మీకు ఏం చెప్తారంట? ఆసియాలోని సంఘముల వారందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. కానీ మరణాత చెప్పట్లేదు అల్లో. అక్కడే ఉంది కదా మరణాత అని, అది చెప్పట్లేదు అల్లో. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్ అనువారును వారి ఇంట ఉన్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనాలు చెప్తారంట. అనేక వందనాలు ఎలా ఎవరు చెప్తారు చెప్పినా? దేవునికి చెప్తారు. నాయన నీకు అనేక వందనాలు అయినా, వేలాది వందనాలు అయినా, వేల స్తోత్రాలు అయినా, ఏసీయా నీకు వందనాలు అయినా, పరిశుద్ధాత్మ నీకు వందనాలు అయినా అంటారు. ఎక్కడ ఉన్నాయండి పదాలు? పరిశుద్ధాత్మ నీకు వందనాలు, యేసు ప్రభువా వందనాలు, లేదా ఏసీ అనే పదం లేకుండా ఆ పదం లేదు, మళ్ళీ ఏసీయా నా వందనాలు అంటారు. ఇక్కడ అలా అంటలేదు. ఏమని? ప్రభునందు మీకు అనేక వందనాలు చెప్తున్నాను. అనేక వందనాలు చెప్పవలసిన దేవునికి కాదు, అనేక వందనాలు చెప్పాల్సిన పరిశుద్ధాత్మ గారికి కాదు, అనేక వందనాలు చెప్పాల్సింది ప్రభు యేసుక్రీస్తు వారికి కాదు. ఎవరికి చెప్పాలంటే పరిశుద్ధులకి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి. కానీ వందనాలు అనే పదం దేవునికి ఏం చేయకూడదంటే వాడకూడదు. ప్రైజులు ఆడండి తిరిగి మాట్లాడకండి దయచేసి మీరు. అలాంటి ప్రైజులు ఆడండి మీరు వందనాలని చెప్పండి. నీకు ఆశ్చర్యం అంటే ఎందుకంటే మేము రాంగ్ చెప్తున్నాం. మరొక పదాన్ని చూస్తే కనుక రోమపత్రిక 16వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. రోమపత్రిక 16వ అధ్యాయము 11వ వచనం. ఎన్నిసార్లు ఎన్ని లెటర్లో రాస్తున్నాడండి? రోమపత్రిక 16వ అధ్యాయం 11వ వచనం. వీళ్ళు చూపించమనండి ఎక్కడైనా ఎన్నిసార్లు సొలొమోను చెప్పినట్టు కానీ, మరణాతని చెప్పినట్టు కానీ, లేదా ప్రైజ్ లార్డ్ అని చెప్పినట్టు కానీ 16, 11
నా బంధువులకు హేరోదియునుకు వందనములు. నార్కిస్ ఇంటి వారిలో ప్రభు నందున్న వారికి వందనములు. 12 ప్రభు నందు ప్రయాసపడు త్రుప్రోసాకును వందనములు. ప్రియురాలకు పెర్సినకును వందనములు. ఆమె ప్రభు నందు ఏమవును బహుగా ప్రయాసపడు. ప్రభు నందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు. అతని తల్లికి వందనములు. ఆమె నాకునేమవుతుంది తల్లి. 14 అసింకృతకును పెగ్లోముకును హెర్మేకును పదోబ్రాకును హెర్మాకును వారితో కూడా ఉన్న సహోదరులకు అన్నారు. ఇంటికి అమ్మగారు ఉన్నారు కదండి, అమ్మగారికి వందనాలు చెప్పినాడు. వాళ్ళు మనం ఎక్కడికైనా ఫంక్షన్ కలిసినప్పుడు రాపోతాయి. ఎందుకని? వందనాలు పరిశుద్ధులకి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి చెప్పుకోవలసిన పదజాలము. ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగవలసిన విషయం. 16 చదివితే కనుక అక్కడ చెప్పేశాడు ఏమనంటే, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు ఏం చేయండి, ఒకరికొకరు. చాలా పదాలు వాడాడు. ఒకరికొకరని కానీ కొన్ని పత్రికల్లో, ఇక్కడ ఒకరికొకడని ఏం చెప్పాలంట, వందనములు చేయడి క్రీస్తు సంఘములని మీకేం చెప్తున్నాయి, మత శాఖలన్నీ ఏం చెప్తాయి, ప్రైజ్ లార్డ్ అని చెప్తే, షాలోమ్ అని చెప్తే, మరణాత్ అని చెప్తే. కానీ క్రీస్తు సంఘాల వాటికి చెప్తే ఏమని, క్రీస్తు సంఘములని మీకు వందనములు చెప్తాను. అందుకోసమే రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారండి సమాజాన్ని. రాంగ్ రూట్లో దేవుని చెప్పవలసినవేమో మానవులు చెప్తున్నారు, మానవులు చెప్పవలసినవి కూడా మానవులకు చెప్పకుండా వేరే చెప్తున్నారు. వాళ్ళు ఎంత రాంగ్ చూడండి. ఇక్కడ దేవుని చెప్పవలసినవేమో మనుషులు చెప్తున్నారు, మనుషులు చెప్పవలసినవేమో ఎవరు చెప్తున్నారు, ఎవరికో చెప్తున్నారు. మరి దేవునికేమో స్తోత్రాలు చెప్పాలంటే అది చెప్పరు, దేవునికేమో మనుషులు చెప్తారు. మనుషులకేమో చెప్పవలసిన వందనాలు అయితే వందనాలు చెప్పరు, ఏం చెప్తారు, ప్రైజ్ లార్డ్ అని, మరణాత్ అని, షాలోమ్. అంటే మనుషుల్ని తప్పుత్రోవ చేసేసింది. దేవుడికి చెప్పవలసిన కూడా అపోజ్ ఏం చేసింది, రాంగ్ రూట్లో తీసుకెళ్ళిపోతుంది. ఈనాడు చాలా మంది అసలే సరైన వాళ్ళు కాదండి. ఎందు గురించి అంటే, ఎన్ని పత్రికల్లో ఎంత రాసినా వీళ్ళకి కళ్ళకు కనపడమో తెలియదు, కానీ ఎప్పుడు కూడా ఎంత రాంగ్ వీళ్ళందరూ తీసుకెళ్తున్నారంటే వీళ్ళందరూ. ఫిలిమోన్ రాసిన పత్రిక 2వ వచనం, మన సహోదరి అయిన అప్పియకును తోటి యోధుడైన అర్ఘ్యపకును నీ ఎంట ఉన్న సంఘమునకును. నీ ఎంట ఏముంది, సిస్టర్ గారు ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు విశ్వాసులే కదా. నీ ఎంట ఉన్న సంఘమునకు ఏం చెప్పండి, శుభమని చెప్పి రాయనిది అని చెప్పేశాడు. అంటే ఎక్కడ చూసినా శుభమని కానీ వందనాలు అని కానీ చెప్తున్నారు, కానీ ఎవరో కూడా ఏం చెప్పట్లేదు, ప్రైజ్ లార్డ్ అని కానీ, మరణాత్ అని కానీ, షాలోమ్ అని కానీ ఎక్కడ చెప్పట్లేదు. దేవునికి ఏం చెల్లించాలి, స్తుతులు. దేవునికి ఏం చెల్లించాలి, స్తోత్రములు. దేవునికి ఏం చెల్లించాలి, కృతజ్ఞాస్తుతులు. దేవునికి ఏం చెల్లించాలి, వందనాలా. దేవునికి వందనాలు కాదు, మానవులకు వందనాలు చెప్పాలి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారు వందనాలు చెప్పాలి, కానీ మరొకరికి ఎవరికి వందనాలు చెప్పకూడదు. ఇంకా క్రీస్తు యేసు లేని వారికి, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన వారికి, అలాంటి బోధకులు కాని వారికి ఖచ్చితంగా మీరు వందనాలని ఏం చేయకూడదు, తెలియజేయకూడదు. ఇప్పుడు దేవునికి స్తోత్రములు, దేవునికి కృతజ్ఞాస్తుతులు, దేవునికి స్తుతులు అంతే తప్పించి మరొకరికి ఎవరికి కూడా నేను నీకు స్తుతి కలిగిన గాక, నేను నీకు స్తోత్రం కలిగిన గాక, నీ కృతజ్ఞతాస్తుతి కలిగిన గాక అని దయచేసి మానవులకి, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కూడా పదాలు మనం ఏం చేయకూడదు, వాడకూడదు. ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగవలసిన విషయం.